మన ఫించెస్ అవేరీలో ఇవి ఎంతవరకు బ్రీడింగ్కి దగ్గరలో ఉన్నాయి, ఎన్ని బ్రీడింగ్ చేస్తున్నాయని చూపిస్తాను. సోది లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. వీడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఫించెస్ అన్ని కలర్ఫుల్ ఫించెస్ ఉన్నప్పుడు ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి. ఇది వచ్చి కట్ థ్రోటెడ్. ఈ కట్ థ్రోటెడ్ ఇది ఆర్డినరీ. నార్మల్గా ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా నాకు తెలియకుండా ఏమైనా ఉన్నాయేమో, కానీ నాకు తెలిసి 2 రకాలు ఉన్నాయి. ఒకటి అల్బినో, ఒకటి నార్మల్. ఇది నార్మల్ కట్ థ్రోడ్. ఆ ప్రైస్ అనేది ఏంటంటే 3 నుంచి 3,500 దాకా పడుతుంది. ఇది కట్ థ్రోటెడ్. ఇది కూడా మనం బయట నుంచి తెప్పించింది. ఇది అసలు నిజంగా చెప్పాలంటే వీటి బ్రీడింగ్ ప్రొసీజర్ అని కొద్దిగా లాంగ్ ఉంటుంది, ఎందుకంటే ఇవి సెట్ అవటమే కష్టం. సెట్ అయిన తర్వాత బాగానే బ్రీడింగ్ చేస్తాయి, కాకపోతే చిక్స్ అనేవి చాలా ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి ఇందులో. ఇది కూడా ఏంటంటే మనం తీసుకొచ్చి 1.5 మంత్ ఎంత అయింది. ఇప్పుడే ఏం చేస్తున్నాయంటే బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, బయటికి రావటం ఎన్ని చేస్తున్నాయి. పర్లేదు, నాకు తెలిసి ఇంకా 20 డేస్లో కానీ ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి లోన బ్రీడింగ్ బాక్స్లో ఏం చేస్తున్నాయంటే సెట్ చేసుకుంటున్నాయి వెళ్ళి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. అలా సెట్టింగ్ సిమ్టమ్స్ అని ఏంటంటే బ్రీడింగ్కి దగ్గరగా ఉన్నట్టే. బ్రీడింగ్కి దగ్గరలో ఉన్నాయని ఎలా చెప్పగలమంటే, ఇది బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, అక్కడ ఉన్న పీస్ అంతా బయటకు తీసుకురావటం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే దానికి ఎక్కువైందంతా బయటికి తీసుకొచ్చి పడేస్తూ ఉండిద్ది. కొద్దిగా ఒక మూలన సెట్ చేసుకుంటా ఉంటే ఆ సిమ్టమ్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి నేను ఇది బ్రీడింగ్కి దగ్గరలో ఉందని చెబుతున్నా. మేకింగ్ కూడా అయినాయి మన ఎదురుగానే, కాకపోతే వీటి బ్రీడింగ్ ప్రొసెస్ అని కొద్దిగా వేరుగా ఉంది. ఎందుకంటే మనం మొదటిసారి తెచ్చినప్పుడు అన్ని దగ్గరుండి పరీక్షిస్తూ ఉంటాను. అందులో ఇది ఒకటి కట్ థ్రోటెడ్ ఫించి. నెక్స్ట్ వచ్చి సెన్సిటివ్ ఫించి, అదేనండి గ్లోడియన్ ఫించి. ఇవి మన దగ్గరకు వచ్చి మ్యాక్సిమం 1.5 మంత్ పైన అయింది. ఇప్పుడే సెటిల్ అవుతున్నాయి. వేటికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి లూజ్ మోషన్స్ రావటం కానీ ఏమీ లేదు. ఒక్క ఫించెస్ మాత్రం ఎయిర్ మైట్స్ ఒకటి వచ్చింది, ఆ ప్రాబ్లం ఉంది. అది వేరు చేసి హాస్పిటల్ కేజీలో వేసుకున్నాను. దాన్ని కూడా చూపిస్తాను ఇప్పటికి ఏం తేడా వచ్చిందో. ఇవి ప్రస్తుతానికి మేటింగ్ స్టేజ్లో ఉన్నాయి. మేటింగ్ అవుతున్నాయి. ఏ ఒక్కటి కూడా ఎగ్ పెట్టలేదు. కాకపోతే ప్రతిదీ దాని బ్రీడింగ్ బాక్స్ సెట్ చేసుకున్నాయి. అంటే దాంట్లోకి వెళ్ళటం, రావటం, వాటిలో ఉన్న బ్రీడింగ్ మెటీరియల్ అన్ని ఒక సైడ్ని సెట్ చేసుకొని ఎగ్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. అవి ఎగ్ పెడతాయి, ఎప్పుడు పెడతాయో తెలియదు. కానీ ఆ ప్రస్తుతానికైతే దీని అప్డేట్ ఇది. ఎప్పుడైనా సరే ఎగ్స్ పెడితే మాత్రం ఈ ఎగ్స్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ సొసైటీ ఫించెస్ కింద వేసుకుంటాను. అందుకే 3 ఫీట్ కేజీలో నేను 8 పేర్స్ వేసుకున్నాను. ఈ బ్రీడింగ్ బాక్స్లో నేను ఎందుకు పెట్టానంటే ప్లాస్టిక్, నేనైతే ప్రిఫర్ చేయను ప్లాస్టిక్ పెట్టుకోండి. కానీ ఎందుకు పెట్టానంటే నేను వీటితో బ్రీడింగ్ చేపియను. ఓన్లీ ఎగ్స్ లే చేయటం వరకే. ఈ ఎగ్స్ లే చేసినవన్నీ నేను సొసైటీ ఫించెస్ కింద తీసుకెళ్ళి వాటితో బ్రీడింగ్ చేయించుకుంటా. అందుకే నేను కొద్దిగా ప్లేస్లో వీటిని పెట్టినాను. ఎవరు కూడా ఈ ప్లాస్టిక్ బాక్సులు వీటికి పనికిరావు. గ్లోడియన్ ఫించెస్కి అయితే అసలు పనికిరావు. మిగతా వాటికి ఏదో కొద్దిగా గొప్ప పనికి వచ్చినా వీటికైతే అసలు పనికిరావు. కానీ వీటితో మాత్రం అట్లా బ్రీడింగ్ చేపించవచ్చు. వీటికి వుడెన్ బాక్సులు పెట్టుకొని కొద్దిగా పెద్ద బాక్సులు పెట్టుకుంటే బ్రీడింగ్ సక్సెస్ అవుతుంది వీటికి. నెక్స్ట్ ఈ పోర్షన్ అంతా నేను 1, 2, 3, 4, 5 అంటే మ్యాక్సిమం 10 నుంచి 12 పేర్లు నేను సొసైటీ ఫించెస్ పెట్టిన. వీటినే మనం బెంగాలీ ఫించెస్ కూడా అంటాం. వీటికి చెప్పాను కదా పోయినసరే మేలు ఫీమేల్ అంటూ ఏమీ లేదు. వేరువేరుగా ఏ మేల్ ఉన్నా ఏ ఫీమేల్ ఉన్నా పర్లేదు. నేను ఓన్లీ ఫాస్టరింగ్ కోసం మాత్రమే. అంటే ఈ గ్లోడియన్ ఫించెస్ పెట్టిన ఎగ్స్ని నేను వీటి కింద పెట్టుకొని వీటి చేత బ్రీడింగ్ చేయించుకొని ఆ చిక్స్ కూడా వీటి చేతే పెద్దవి చేయించుకున్న తర్వాత ఆ చిక్స్ని తీసుకొని మళ్ళీ బయట పెట్టుకుంటాను. అప్పుడు దాకా వీటిని ఇక్కడే ఉంచుతాను నేను. ఇవి కూడా బాగానే ఇప్పుడు అంటే బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, బయటికి రావటం ఇవన్నీ చేస్తున్నాయి. ఇవి ఆ ఎగ్స్ పొదుగు తీయాలేవా అని చెప్పి ప్లాస్టిక్ ఎగ్స్ ఉంటాయి కొన్ని మామూలుగా ఫించెస్వి, అవి తెచ్చి నేను చెక్ చేసుకుంటాను ఫస్ట్. లేకపోతే వేరే ఎగ్స్ తీసి పెట్టుకొని చెక్ చేసి ఇవి వాటి మీద కూర్చుంటున్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత గ్లోడియన్ ఫించెస్ ఎగ్స్ తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటాను. ఇవి కూడా ప్రతిదీ బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, బయటికి వెళ్ళటం బయటికి రావటం చేస్తున్నాయి. ఇందులో ఒక 2 పేర్స్ తప్పితే మిగతా పేర్లన్నీ మ్యాక్సిమం తన బ్రీడింగ్ బాక్సులు సెట్ చేసుకున్నాయి. ఇది క్రస్టర్డ్ బెంగాలీ, ఫాన్ బెంగాలీ రెండు కలిపి ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ కోసం మాత్రం పెట్టినాను. ఎందుకంటే ఏదైనా వెరైటీ చిక్స్ వస్తే మార్కెట్లో కొద్దిగా ప్రైజ్ పోతాయనే ఉద్దేశంతో వీటి కింద నేను ఏమి గ్లోడియన్ ఫించెస్ ఎగ్స్ కానీ ఏమేను. ఒకవేళ ఇవి ఎగ్స్ పెట్టకపోతే అవి తీసుకొచ్చి వేస్తాను నేను. నెక్స్ట్ వచ్చి రెడ్ ఫేస్ ప్యారెట్ ఫించి. ఇది మీకు ఐడియా ఉండిద్ది, డైలీ నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి. ఇది ఎప్పటి నుంచో మన దగ్గర ఉంది. ఒక్కసారి ఎగ్స్ పెట్టింది, తర్వాత అవన్నీ అన్ఫర్టైల్ అయిపోయిన తర్వాత అసలు ఏమైందో ఏం తెలియదు. కానీ ఒక బాడీకి పెరాలసిస్ వచ్చింది. అప్పటి నుంచి నేను వీటిని బ్రీడింగ్కి ఎప్పుడు కలవలేదు. కాలనీలు వేసి అంతే పెట్టాను. కానీ ఏంటంటే వీటికి మంచి ఏజ్ వచ్చింది, మన దగ్గరకు వచ్చి కూడా ఛానల్ అయింది. మళ్ళీ ఇంకోసారి బ్రీడింగ్కి సెట్ చేద్దామని పెట్టాను. కానీ ఈ బాడీ మాత్రం పెరాలసిస్లో ఉంది. లెగ్ అంతా వంకరపోయి ఉంది. కానీ ఏంటంటే కొద్దిగా పర్లేదు, అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది కొద్దిగా.
అయితే ఇందులో బ్రీడింగ్ పెట్టద్దాను ఉద్దేశంలో బ్రీడింగ్ పెట్టాను. ఇవి కూడా ఏం చేస్తున్నాయంటే బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, బయటికి రావటం ఇవన్నీ చేస్తున్నాయి. ఇది కూడా బ్రీడింగ్ చేస్తే అనే ఉద్దేశంతో పెట్టాను. ఒకవేళ సక్సెస్ కాకపోతే మాత్రం రెండింటిని విడగొట్టి వేరే ఫిమేల్ని తెచ్చుకోవటం ఏదో ఒకటి చేస్తాను. ప్రస్తుతానికైతే వీటిది ఇదే. అసలు చూడటానికి ఎక్సలెంట్గా ఉంటాయి. ఎవరైనా సరే కొత్తగా ఫించెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ బాండ్ పెట్టుకోండి. కలర్ఫుల్గా ఉండిద్ది, చూడటానికి పెద్దగా డిసీజ్ కూడా ఏం రావటం లేదు. ఎవరైనా ఫించెస్ ఎవరైనా పెట్టుకుంటే మాత్రం అందుట్లో రెడ్ ఫేస్ కానీ బ్లూ ఫేస్ ప్యారెట్ ఫించ్ కానీ పెట్టుకోండి. ఎందుకు అంటే చూడటానికి ఎక్సలెంట్గా ఉంటాయి. వేరే ఫించెస్ అంత అట్రాక్షన్ రావు, కానీ ఈ ప్యారెట్ ఫించెస్ మాత్రం భలే అట్రాక్షన్కి వస్తాయి గ్లోడింగ్ ఫించెస్ తర్వాత. వీటి లెక్క చూపిస్తాను. ఇప్పుడు అసలు బాగా ఇబ్బంది పడింది అనమాట. ఇవి పెరాలసిస్ వచ్చిన తర్వాత ఇప్పుడే సెట్ అవ్వటం, నేను మళ్ళీ బ్రీడింగ్ పెట్టడం, ఇవి బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం, డస్ట్ అంతా బయటకు తీసుకురావటం, అక్కడ సెట్ చేసుకోవటం అన్నీ అయింది. నాకు ఏంటంటే దీన్ని వదిలే ఉద్దేశం లేక బ్రీడింగ్ పెట్టినాను, లేదంటే వీటిని ఎప్పుడో నేను చేంజ్ చేసేవాడిని. సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అని చూస్తున్నా. కానీ ఇదేంటంటే స్టిక్ మీద నుంచోవటం ఇవన్నీ ఏం జరగట్లేదు. స్టిక్ మీద సరిగా నుంచుంటేనే ఈ సరిగా మేటింగ్ అయితేనే ఎక్స్పెక్ట్ అయ్యి అది చూద్దాం. ఒకసారి అయితే ట్రై చేస్తున్నా. ఎందుకంటే వీటి బాడీ అసలు వేళ్ళన్నీ ఫోల్డ్ అయిపోయినాయి. ఆ కింద ఎంత ఏం చేస్తుందంటే మొత్తం లోన మెటీరియల్ అంతా తీసుకొచ్చి బయట ఎన్ని చేస్తున్నాయి కాబట్టి ఇక వదులుకోదలుచుకోలేదు. ఒకసారి చేపిస్తున్నాను. ఇక నెక్స్ట్ ఇది కూడా కట్ థ్రోటెడ్ ఫించే, కాకపోతే ఫిమేల్ వచ్చేదలికి అల్బినో కట్ థ్రోటెడ్, మేల్ వచ్చేదలికి నార్మల్ కట్ థ్రోటెడ్. ఈ రెండు కలిపి బ్రీడింగ్ పెట్టాను. ఇంతవరకు అప్డేట్ అయితే ఏమీ లేదు, నాకైతే ఏం కనిపించలేదు మేటింగ్ అవుతున్నట్టు. ఏమో నేను లేనప్పుడు ఏమన్నాయినేమో, కానీ ప్రాపర్ బ్రీడింగ్ పేరే. ఈ అల్బినో వైట్ కట్ థ్రోటెడ్ మా ఫ్రెండ్ వచ్చి బతిమలాడి తీసుకెళ్ళాడు. ఇక అప్పటి నుంచి నేను బయట నుంచి ఏం ఫించెస్ తీసుకురాలేదు. ఇక టైం లేదులే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి దీన్ని కూడా బ్రీడింగ్ పెట్టిన. ఇంతవరకు అయితే బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళటం కానీ అట్లా చేయటం కానీ ఏమి లేదు. కాకపోతే రెండు హెల్దీయే, కన్ఫామ్గా బ్రీడింగ్ అవుతాయి. కాకపోతే టైం పడుతుంది వీటిలో. ఎందుకంటే రెండు వేరు అట్లా టైం పడుతున్నాయా, లేకపోతే ఈ రెండు కొత్త వేయదలకి అట్లా టైం పడుతుందో మనకేం అర్థం కాలేదు ఇంతవరకు. ఇదంతా ఫించెస్ కాలనీ సెటప్. అసలు చూడటానికి అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇన్ని ఫించెస్ ఒకసారి సెట్ చేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. ఇంకా వస్తానే ఉంటాయి భవిష్యత్తులో. ఇందులో ఏంటంటే బ్రీడింగ్ బాక్సులు నేను చాలా తక్కువ పెట్టాను. ఇంకొక 20 బ్రీడింగ్ బాక్సులు కావాలి. మనీ అంతా నేను ఈ సెటప్స్కే పెట్టేశాను. అది చూద్దాం. ఈ నెలలో కానీ నెక్స్ట్ నెలలో కానీ ఇంకో 20 బ్రీడింగ్ బాక్సులు ఉంటే కానీ ఇది కాలనీ బ్రీడింగ్ సెట్ కాదు. ఇప్పుడు ఏంటంటే 10 బ్రీడింగ్ బాక్సులు పెట్టాయి కదా, 10 బ్రీడింగ్ బాక్సులు కూడా ఇవి నెస్టింగ్ మెటీరియల్ తీసుకెళ్ళటం, సెట్ చేసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇంత బ్రీడింగ్ సక్సెస్ మాత్రం ఇందులో అసలు కనిపించదు. నార్మల్ మన కేజ్ బ్రీడింగ్కి వీటికి చాలా తేడా ఉంది. కేజ్ బ్రీడింగ్ అయితే నార్మల్ ఒక్క దాంట్లో 4 చిక్స్ వస్తే ఇందులో 1 2 వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేసుకోవటం, ఒక పెట్టిన ఎగ్స్ని వేరే పగలగొట్టడం, చిక్స్ని చంపేయటం అనేది ఈ కాలనీ బ్రీడింగ్లో. ఫించెస్ బ్రీడింగ్ కాదు, ఏ బ్రీడింగ్ మీరు పెట్టినా సరే, అది ఏ పెద్ద బర్డ్ బ్రీడింగ్ పెట్టినా సరే, కాలనీ బ్రీడింగ్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవి బ్రీడింగ్ బాక్స్ని ఎలా సెట్ చేసుకుంటే చూడండి మీరు. మనం ఎంత సెట్ చేసి ఇచ్చినా సరే వాటికి అవి సెట్ చేసుకోవాల్సిందే. నేను ఇదే ఉద్దేశంతో కొద్దిగా పెద్ద బ్రీడింగ్ బాక్స్లో పెట్టాను. ఒకవేళ చిక్స్ వచ్చినా సరే వాటికి ఏ ఇబ్బంది ఉండకూడదు, ఒకదాని మీద ఒకటి ఎక్కి చచ్చిపోతూ ఉంటాయి, అలా కాకూడదు అని చెప్పి పెట్టాను. ఇవి భలే సెట్ చేసుకుంటున్నాయి. ఇందులో ఒక్కసాటే నాకు 4 ఎగ్స్ కనిపించినాయి తప్పితే మిగతా చోట ఇంకెక్కడ ఎగ్స్ కనిపించలేదు. ఇదివరకు పెట్టిన ఫించ్ ఒకటి జీబ్రా ఫించ్ పెట్టిన ఆ ఎగ్స్ మిగతా అన్నీ కలిపి పీకేసినాయి, మొత్తం పగలగొట్టేసినాయి. ఇప్పుడు ఇవి జావా ఫించెస్ ఎగ్స్. ఇవి కూడా నేను చూస్తుంటే అర్థమవుతుంది అన్ఫర్టైల్ అని, కానీ లాస్ట్లో ఒకసారి చెక్ చేద్దాం ఫర్టైల్ అన్ఫర్టైల్ అని, ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఇది అన్ఫర్టైల్ అని. చెక్ చేస్తే కానీ అర్థం కాదు. నాకైతే తెలిసే అన్ఫర్టైల్ ఇది, మొత్తం అన్ఫర్టైలే. కానీ 2 days చూద్దాం అసలు. ఎందుకంటే నేను ఇంతవరకు చూడలేదు ఈ ఎగ్స్ ఎన్ని రోజులు అయిందో పెట్టి. ఒక 4 days ఉంటే కానీ అర్థం కాదు. ఒక్కటి మాత్రమే కొద్దిగా ఏదో ఉన్నట్టుంది, కానీ అది కూడా అన్ఫర్టైలే. ఏంటంటే మొదటి క్లచ్ ఇవన్నీ. ఈ మొదటి క్లచ్ 90% అన్ఫర్టైలే ఉంటాయి. ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ ఉండదు, కూర్చోక వేరే ఫించెస్తో డిస్టర్బ్ చేసి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మొత్తం అన్ఫర్టైల్ అని. ఇది నా హాస్పిటల్ కేజీ. ఈ హాస్పిటల్ కేజీలో ఈ ఫించెస్ మాత్రం ఎప్పుడు 5-6 మాత్రం కన్ఫామ్గా ఉంటానే ఉంటాయి. ఇన్ని బర్డ్స్ పెంచేప్పుడు కామన్గా ఏంటంటే హాస్పిటల్ కేజీలో ఉంటానే ఉంటాయి. ఇందులో మొన్న మీకు ఒక షార్ట్ పెట్టాను, ఎయిర్ సెక్మైట్స్ వచ్చిన ఫించ్ ఇది. అప్పుడు సౌండ్కి అంటే 4 days బ్యాక్ మీకు ఒక షార్ట్ పెట్టాను కదా, అందుట్లో సౌండ్స్కి ఇప్పుడు సౌండ్స్ తేడా చూడండి. ఇది చాలా సెట్ అయింది. ఆ మెడిసిన్ ఏంటంటే రోనివిట్ 12% వాడితేనే ఇవి సెట్ అవుతున్నాయి, లేదంటే ఏ మెడిసిన్కి సెట్ కావట్లా. ఇప్పుడైతే పర్లేదు. ఇవన్నీ అవే. ఒక 5-6 ఉన్నాయి. మాస్క్ ఫించ్ ఉంది, ఇవన్నీ ఇంకా డైమండ్ ఫర్టైల్ ఉంది. ఇదేమో లాంగ్ టైల్ ఫించి. మోషన్స్ ఆగట్లేదు, లాంగ్ మోషన్స్ అవుతున్నాయి. అంటే ఇవి మోషన్స్ అవుతా కూడా 10 రోజులు అయింది. మెడిసిన్ వాడుతున్నాను, ఒకసారి తగ్గుతున్నాయి, మళ్ళీ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ
ఒకటేమో మాస్క్ ఫించ్కి అయితే పర్లేదు, కొద్దిగా తగ్గినట్టు ఉంది. సొసైటీ ఫించెస్ కొద్దిగా తగ్గినట్టు ఉంది, కానీ ఈ లాంగ్ టైల్ ఫించెస్కి అయితే అసలు తగ్గలేదు. డైమండ్ ఫించ్ మాత్రం చాలా వీక్ అయింది, అది దాన్ని కూడా చూసుకుంటున్నా. ఒక లాంగ్ టైల్ ఫించెస్ కూడా వీక్ అయినట్టు ఉంది. అందుకే నేను కన్ఫామ్గా ఏంటంటే ఇది కూడా ఇంకా 3-4 రోజులు పట్టిద్ది సెట్ అవ్వటానికి. డైమండ్ ఫర్టైలు ఇన్ని బాట్స్ పెంచేటప్పుడు నేను అందుకే చెప్పేది, కన్ఫామ్గా మనం హాస్పిటల్ కేజ్ అనేది అసలు మెయింటైన్ చేయకపోతే అసలు మనం బాట్స్ అని చాలా కష్టం. ఇదేమో అవుల్ ఫించి సెట్ అయిపోయింది. ఇది కూడా మొన్నటిదాకా బాగా లూజ్ మోషన్స్ ఉన్నాయి, ఒక 8-9 రోజులు పట్టింది. మ్యాక్సిమం లూజ్ మోషన్స్ సెట్ అవ్వడానికి వీటికి 8-9 రోజులు పడుతుంది. ఇలా సెట్ అయిందన్నీ చూసుకున్న తర్వాత ఏంటంటే ఇక తీసుకెళ్ళి అవరీలో వదిలేస్తూ ఉంటాను. ఇక అందుకే ఇది నేను బయటికి కనిపించేట్టు ఏ ఫించ్కి ఏ డిసీజ్ వచ్చిందో చూసుకొని డిసీజ్ అన్నీ తీసుకొచ్చి నేను ఈ హాస్పిటల్ కేజీలో వేసుకుంటాను. హాస్పిటల్ కేజీలో సెట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వదిలేస్తూ ఉంటాను. వీక్లీ నేను 2 times మాత్రమే ఇది క్లీన్ చేస్తాను. ఎట్లేదన్నా 1 time క్లీన్ చేయడానికి 3 నుంచి 4 hours పట్టిద్ది. ప్రతి కేజీని తుడుచుకోవాలి, ప్రతి కేజీ కింద పేపరు తీసేయాలి, ప్రతి కేజీలో ఫుడ్ వాటర్ అన్నీ చేంజ్ చేసుకోవాలి. అన్నీ చేసుకోవడానికి 3-4 గంటలు పట్టిద్ది. అట్లా వీక్లీ 2 సార్లు చేసుకుంటాను. ఈసారి నాకు ఇంకా టైం కుదరలేదు, ఇవాళ నైట్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒక వీడియో తీసి పెడదామని ఉద్దేశంతో అప్డేట్ ఇద్దాం మీ అందరికీ అని చెప్పి పెట్టాను. ఫుడ్ మార్చడం కానీ ఏం చేయలేదు. ఈజీగా ఏంటంటే ఇందులో వేసిన ఫుడ్ నాకు 3 పెడతాను. ఈ 3 నాకు ఎట్లయితేనో 4 days వస్తాయి, కానీ 3వ రోజే నేను అన్నీ చేంజ్ చేసుకుంటాను. ఒకవేళ ఉంటే వీటికి సొసైటీ ఫించెస్కి ఇవన్నీ ఫుడ్ వేసి వీటికి అంతా కొత్త ఫుడ్ పెడతా ఉంటాను. మనం ఏంటంటే బెడ్రూమ్లో పెంచుతున్నప్పుడు వెంటిలేషన్ కొద్దిగా ఆ కిటికీ ఉంది కానీ సరిపోయింది, కానీ ఆ కిటికీ కూడా లేకపోతే చాలా